పెట్టుకున్నాం, వాటర్ ట్యాంకులు పెట్టుకున్నాం, ఏ గోస లేకుండా బ్రహ్మాండంగా చూసుకున్నాం. అట్లాగే ఇవాళ మీరు కూడా మళ్ళొక్కసారి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లు మాసిపోయినాయి, ఊర్లు పాడుపడ్డాయి. అక్కడ ట్రాక్టర్లలో కనీసం డీజిల్ పోసేటోడు లేడు, ట్యాంకర్లలో నీళ్లు పోసేటోడు లేడు, బుగ్గ పాడైతే బుగ్గ తీసేటోడు లేడు. ఇవాళ గందరగోళమైన పరిస్థితి గ్రామాల్లో ఉన్నది. ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి ఆగమాగమైపోయి పారిశుద్ధ్యం కూడా ఆగమైపోయింది. నేను సర్పంచ్లను కోరుతా ఉన్నా, ముఖ్యంగా బీఆర్ఎస్ సర్పంచ్లను కోరుతా ఉన్నా, మీరు చూపెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు తోవ, మీరు చేయాలి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు పని. మీరు అనుకుంటే గ్రామాలలో మీరే కథానాయకులై మీ మిగతా గ్రామ పంచాయతీల్లో ఉండే సర్పంచులకు, ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులకు, ముఖ్యమంత్రికి కూడా సిగ్గొచ్చేటట్టు చూసినారు. బీఆర్ఎస్ వాళ్ళు 4000 మంది గెలిస్తే ఆ 4000 గ్రామాలు కలకలలాడుతున్నాయి, మిగతా గ్రామాలు వెలవెలబోతున్నాయి అన్నట్టుగా అద్భుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. కానీ ఇది క్వార్టర్ ఫైనల్. ఇప్పుడు మనం కొట్లాడింది క్వార్టర్ ఫైనల్, నెక్స్ట్ సెమీఫైనల్ ఉన్నది, అటెన్క ఫైనల్ ఉంటుంది. సెమీఫైనల్ ఏంటిది? ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నది, జిల్లా పరిషత్ ఉన్నది, మండల పరిషత్ ఉన్నది, అది సెమీఫైనల్. అది సెమీఫైనల్. ఫైనల్ 2028. ఇప్పుడు ఇక్కడికి రాగానే మీరు లొలి పెడుతున్నారు. మళ్ళా కేసీఆర్ గారు తిరిగి సీఎం కావాలన్నదే మా అందరి కోరిక, మనందరి కోరిక. కరెక్టేనా? ఈ రాష్ట్ర ప్రజల కోరిక కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే పాడైపోయిన రైతాంగం, పాడైపోయిన వ్యవసాయం బాగు చేసింది కేసీఆర్. 24 గంటల కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చింది కేసీఆర్. 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసింది కేసీఆర్. ఆడపిల్లల పెళ్లిళ్లు 15 లక్షల మందికి మరి కళ్యాణ లక్ష్మి పేరుతో చేయించింది కేసీఆర్. పాడుబడ్డ వెనుకబడ్డ మహబూబాబాద్ జిల్లాను జిల్లా కేంద్రం చేసింది కేసీఆర్. ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టడమే కాకుండా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టి మా సత్యవతి గారు, మా శంకర్ నాయక్ గారు గర్వంగా చెప్తుంటారు అప్పుడప్పుడు, అన్నా మా జిల్లా కేంద్రంలో 140 మంది డాక్టర్లు ఉన్నారు తెలుసా మీకు అని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు. ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్. అందుకే నేను అంటున్నా, మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం రావాలి. ఈ లోపల కేసీఆర్ గారు కాలు బయట పెట్టంగానే కొన్ని జంతువులు మరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. జరా 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 జరా